ప్రతి అడుగు రేని అతని సౌకర్య స్థాయిని దూరం చేస్తోంది. రే దాదాపు తన లోతుల్లోంచి బయటపడ్డాడు, కానీ లక్ష్యానికి కట్టుబడే ఉన్నాడు. మనం రే ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవాలి. పూర్తి నిబద్ధత, తన నుంచి వెదుర్లు దూరం జరగనివ్వడం లేదతను. అతనికి సంబంధించి ఒక పెద్ద ముందడుగు. తన జీవితంలో అతను విషయాల్ని ఎదుర్కోదలుచుకున్నాడు. వెదురులాంటి చిన్న విషయమే కావచ్చు, కానీ అది నాకు చాలా చెప్తోంది. ఇక్కడ విజయం సాధించడం రేపై శక్తివంతమైన ప్రభావం చూపిస్తుంది. అదోకే, ఆందోళన చెందొద్దు. మీరు బాగానే చేశారు. వెళదాం. అందుచేత రేని మరికాస్త ముందుకు తోయాలి. ఎప్పుడూ వెనక్కి లాగాలన్న దాని గురించి శ్రద్ధ పెట్టాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసుగా, నేను అతని మీద ఒక కన్నేసుంచాలి. మనం అతన్ని కూడగట్టడానికే ఉన్నాం, కానీ అతన్ని దెబ్బతీయడానికి కాదు. నేల 6 గంటల పాటు ఎక్కిన తర్వాత చివరికి వాళ్ళు నా బేస్ క్యాంప్ చేరుకున్నారు. ఇక్కడ కాస్త నాగరికత చిహ్నాలు కనిపిస్తున్నాయి. నేను వాళ్ల కోసం హ్యామెక్లు, ప్రాథమికమైన సరఫరాలు ఉంచాను. దక్షిణాది మెక్సికోలోని చియాపస్ లో రే డోసన్, ఉవా కిడ్డస్లు వారి నీటి భయంతో పోరాడుతున్నారు. నేను వాళ్ళకి సవాలు విసరదలుచుకున్నాను, కానీ నేను మరీ ఎక్కువ ఒత్తిడి చేస్తే అది వాళ్ళని దెబ్బతీయొచ్చు.